ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని రాష్ట్రంలో గల కూటమి ప్రభుత్వం బీసీల అభ్యున్నతికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఉమ్మడి చిత్తూరు జిల్లా ఈడిగ గౌడ సంఘం అధ్యక్షులు మద్దిలేటి కృష్ణమూర్తి గౌడ్ పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు చెప్పిన మాట ప్రకారం మద్యం షాపుల్లో 10% ఈడిగ గౌడ్లకు కేటాయించడంతో పాటు లైసెన్స్ ఫీజులో భారీ రాయితీ కల్పించిన ఘనత కూడా కూటమి ప్రభుత్వందేనని అన్నారు. అదేవిధంగా నూతనంగా ఏర్పాటు కానున్న బార్లలో సైతం 84 బార్లు ఈడిగ గౌడ వర్గీయులకు కేటాయించడం ద్వారా ఈడిగల ఆర్థిక స్వావలంబనకు కూటమి ప్రభుత్వం దన్నుగా నిలిచిందన్నారు. తమ కులానికి ప్రాధాన్యతనివ్వడంలో ముందున్న కూటమి సారథులు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్లతో పాటు బీసీ మంత్రి కొల్లు రవీంద్ర, పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపిన కృష్ణమూర్తి పూతలపట్టు నియోజకవర్గ నాయకులు ఎన్పి జయచంద్ర నాయుడుతో తదితరులతో కలిసి పవిత్ర పుణ్యక్షేత్రం కాణిపాకంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు పలువురు టీడీపీ నాయకులు, ఈడిగ గౌడ సంఘ ప్రముఖులు పాల్గొన్నారు. మన ఈడిగ కులస్తులకు ఒక పండగగా భావిస్తున్నాము. మన ఇండియాలోనే కాదు, మన ఎవరి వలన సాధ్యం కాలేని విషయము మన ఆంధ్రప్రదేశ్లో మన చంద్రబాబు నాయుడు గీత ఈ ఈడిగ గౌడ యాత శ్రీసేన చెట్టి బలిజ 5 కులాలకి ఆయన 10% రిజర్వేషన్ ఇచ్చినారంటే దానికి కారణం ఏమంటే మనము ఈ గౌళ్ళు ఆ కాలం హరిశ్చంద్రుని కాలంలో హరిశ్చంద్రునికి శివునికి కళ్ళు తాపించిన ఘనత మనకు ఉంది. ఆ కులం ఈ వృత్తి పైన ఆధారపడి మనం బతుకుతా ఉన్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా మంచి ఆలోచన చేసి మనకి 10% రిజర్వేషన్ కల్పించినారు. అదే కాకుండా పెద్ద పెద్ద నాయకులు బార్లు జరిపే కెపాసిటీ కలిగిన జరుపుతూ ఉంటారు ఇన్ని సంవత్సరాలుగా. ఇప్పుడు దాన్ని కూడా 10% ఇచ్చినారంటే అది చంద్రబాబు నాయుడుకే చేరుతుంది. మన తెలంగాణలో ఆల్రెడీ 15% ఇది రిజర్వేషన్ ఈడి కులస్తులకు ఇచ్చినారు. ఇచ్చి ఏం లాభం ఉండదు. 50% రెంటాలతో మన ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినారు. అది ఘనత చంద్రబాబు నాయుడు చేరింది. కాబట్టి ఇంకా మా జన్మాలు ఎత్తిన ఆ చంద్రబాబు నాయుడికే రుణముడు ఉంటామనేసి ఈ సభాముఖంగా తెలుపుకుంటా ఉన్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. ఈరోజు మా ఈడిగ సోదరులు చాలా భారీ ఎత్తున చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేసి చాలా ఘనంగా జరుపుకున్నారు. ఆయన యొక్క ఆశయాన్ని, వీరి యొక్క కోరిక తీరింది. ఆ రోజు యువగలం అప్పుడు లోకేష్ బాబు గారితో వీళ్ళు పర్మిషన్ అడిగారు. వీళ్ళు మాకు కూడా ఇప్పుడు తాటి చెట్లు ఎక్కేది కష్టంగా ఉంది, టంకాయ చెట్లు ఎక్కేది కష్టంగా ఉంది, మా ఇదంతా ఇదిగా ఉంది, చాలా కష్టాల్లో ఉండదు, మాకు వైన్ షాప్స్లో కానీ మాకు పర్సంటేజ్ ఇస్తే మేము కూడా బాగుపడతామంటే ఆ రోజు లోకేష్ బాబు హామీ ఇచ్చారు. వచ్చింది ప్రభుత్వం వస్తానే దీని గురించి ఆలోచించి దీన్ని చేస్తామన్నారు. అదేవిధంగా ప్రభుత్వం వస్తానే లాస్ట్ టైం వైన్ షాప్ జరిగింది. వైన్ షాప్స్లో 10% ఇచ్చారు. మా వాళ్ళందరూ కూడా, మా ఈడు సోదరులందరూ కూడా మంచి తావుళ్ళు కూడా వైన్ షాప్స్ పెట్టుకొని బాగా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇది ఇచ్చారు, బార్లు కూడా. నేనైతే యాక్చువల్గా మా ఫ్యామిలీ ఇది 40 ఏళ్ళుగా 45 ఏళ్ళుగా ఈ వ్యాపారంలో ఉన్నాం, లిక్కర్ వ్యాపారంలో ఉన్నాం. మాకైతే వైన్ షాప్స్ ఉంది. ఫస్ట్ మా నాన్నలు వచ్చి కళ్ళు వ్యాపారం. ఎందుకు సోదరులు కంటే మాకు వీళ్ళతోనే కలిసే మేమంతా ఫస్ట్ నుండి వ్యాపారాలు చేస్తున్నాం. తాతల కాలం నుండి కలిసి కళ్ళు వ్యాపారం చేస్తూ ఉంటుంది. అదేవిధంగా వీళ్ళు వైన్ షాప్స్కి వచ్చినారు, అదేవిధంగా ఇప్పుడు బార్లు వచ్చినారు. వీళ్ళకి ఈ రోజు కూడా చెప్తున్నాను, గవర్నమెంట్ అక్కడ అనౌన్స్ చేసింది కదా, ఇది చిత్తూరులో కూడా వీళ్ళకి ఎక్కడ బార్లు పెట్టాలన్నా, బార్లు కావాలంటే నా సొంత స్థలం కూడా ఇచ్చేదానికి కూడా సంతోషపడతాను. నా సోదరులకి వాళ్ళతో కూడా వాళ్ళు ఇక్కడ చేసుకునేదానికి కూడా నేను ముందుంటాను అనేసి. ఎందుకంటే తెలుగుదేశంలో అంత మంచి ఇది తీసుకున్నప్పుడు మా సోదరులకి చేసేదానికి నేను ఎల్లప్పుడూ ఉంటాననేసి సెలవు తీసుకుంటున్నాను.